శ్రీశైలం శిఖరం చెక్పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న ఫారెస్ట్ అధికారుల పట్ల శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దురుసుగా వ్యవహరించడం పలు విమర్శలకు దారితీస్తోంది. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఫారెస్ట్ అధికారుల పట్ల దురుసుగా వ్యవహరించడం పలు విమర్శలకు దారితీస్తోంది. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి బుధవారం రాత్రి శ్రీశైలంకు వాహనంలో వెళ్తుండగా శ్రీశైలం శిఖరం వద్ద అటవీ అధికారులు ఏర్పాటు చేసిన గేటు వద్ద భారీగా వాహనాలు నిలిచాయి. దీంతో ఎమ్మెల్యేతో పాటు అనుచరులు టోల్గేట్ వద్దకు వెళ్లగా ఫారెస్ట్ అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు వాహనదారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్లారు. దీంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి భక్తులకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఆ సమయంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దురుసుగా ప్రవర్తించినట్లు స్థానిక సీసీ కెమెరాలు నమోదైంది. అనంతరం ఎమ్మెల్యే స్వయంగా వాహనం నడుపుకుంటూ అటవీ సిబ్బందిని శ్రీశైలం సున్నిపెంటలో తిప్పుతూ రాత్రి 2 గంటల సమయంలో వదిలిపెట్టారు. ఎమ్మెల్యే అనుచరులు తమపై దాడి చేసి చిత్రహింసలకు గురిచేసినట్లు ఫారెస్ట్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫారెస్ట్ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు విచారణకు ఆదేశించారు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.